జీవితంలో మనం తరచుగా నిజాయితీగా ఉంటూ, కష్టపడి పనిచేస్తూ, మన విలువలకే కట్టుబడి ఉంటాము. కానీ కొన్నిసార్లు ఒక్క క్షణం ఆశ, ఒక చిన్న తప్పుడు ఆలోచన మన జీవితాన్ని పూర్తిగా మార్చేయగలవు. మీరు తీసుకునే ఒక నిర్ణయం విజయావకాశాలను తెరవగలదని లేదా శాశ్వతంగా మూసివేయగలదని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు కథ మీరు జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే అందులోని ప్రతి క్షణం మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. మనం మన ఆలోచనలను అదుపులో ఉంచుకోకపోతే, నిజాయితీపరులు కూడా తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చాలా ఏళ్ల క్రితం ఒక చిన్న పట్టణంలో వినోద్ అనే యువకుడు ఉండేవాడు. అతని జీవితం బాధలతో మరియు కష్టాలతో నిండి ఉండేది. ప్రతిరోజూ అతను పని కోసం బయటకు వెళ్లి, కొద్దిగా డబ్బు సంపాదించి, ఇంటికి వచ్చి సాధారణ భోజనం వండుకుని నిద్రపోయేవాడు. ఒకరోజు రోజంతా తిరిగినా పని దొరకకపోవడంతో వినోద్ భారమైన హృదయంతో ఇంటికి బయలుదేరాడు. అప్పుడే వెనుక నుండి ఎవరో పిలవడం వినిపించింది. నేను మోసేదానికి సహాయం చేసేవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? వినోద్ వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. ఆ వృద్ధుడి దగ్గర 3 పెద్ద, బరువైన సంచులు ఉన్నాయి. వినోద్, నేను సహాయం చేయగలను అని చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధుడు, నేను పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాలి. అది కొంచెం దూరంగా ఉంటుంది అని చెప్పాడు. వినోద్ ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్ళినప్పుడు, ఈ సంచులలో 2 నేనే మోయగలను, కాని 3వది చాలా బరువుగా ఉంది. నువ్వు నాకోసం దాన్ని మోయగలవా? నీకు 3 బంగారు నాణేలు ఇస్తాను చెప్పాడు వృద్ధుడు. వినోద్ అంగీకరించాడు. కాని సంచిని ఎత్తిన వెంటనే అది ఎంత బరువుగా ఉందో వినోద్కి అర్థమైంది. అబ్బా, ఇది చాలా బరువుగా ఉంది అని అతను అన్నాడు. ఆ వృద్ధుడు ప్రశాంతంగా, అవును, ఎందుకంటే అందులో నిండా రాగి నాణేలు ఉన్నాయి అని సమాధానమిచ్చాడు. చాలా బరువుగా ఉన్నప్పటికీ వినోద్ ఆ సంచిని తన భుజంపై వేసుకుని ఆ వృద్ధుడితో కలిసి నడవడం ప్రారంభించాడు. వారు నడుస్తున్నప్పుడు ఆ వృద్ధుడు తననే చూస్తున్నాడని వినోద్ గమనించాడు. వినోద్ ఏమనుకున్నాడంటే, నేను ఈ సంచితో పారిపోతానని. బహుశా వృద్ధుడు భయపడుతున్నాడేమో. కాని వినోద్ తనలో తాను ఇలా అనుకున్నాడు, నేను దొంగను కాను. నేను ఎవరినీ మోసం చేయను. నేను కష్టపడి పనిచేసి నిజాయితీగా సంపాదించుకోవాలనుకుంటున్నాను అంతే. వారు ఇంకా ముందుకు నడిచి ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. వినోద్ అస్సలు ఆగలేదు. అతను నీళ్లలోకి దిగి నదిని దాటడం ప్రారంభించాడు. కాని ఆ వృద్ధుడు అవతలి వైపే ఉండిపోయాడు. నేను ముసలివాడిని, ఈ 2 సంచులతో నేను ఈ నదిని దాటలేను. ఒకవేళ ప్రయత్నిస్తే నేను మునిగిపోవచ్చు. మీరు నా కోసం మరో సంచిని మోయగలరా? చింతించకండి. నేను మీకు మరో 3 బంగారు నాణేలను ఇస్తాను అని ఆ వృద్ధుడు అన్నాడు. వినోద్ సరేనన్నాడు. కాని వినోద్ సంచిని తీసుకోవడానికి చేయి చాచగానే ఆ వృద్ధుడు అతన్ని ఆపాడు. నువ్వు పారిపోనని నాకు మాట ఇవ్వు. వినోద్ ఆశ్చర్యపోయాడు. నేను ఎందుకు పారిపోతాను? ఆ వృద్ధుడు ఇలా అన్నాడు, ఈ రోజుల్లో ప్రజలను నమ్మడం కష్టం. ఈ సంచిలో వెండి నాణేలు ఉన్నాయి. వినోద్ ఇప్పుడు కొంచెం అసహనానికి గురయ్యాడు. నేను నీకు దొంగలా కనిపిస్తున్నానా? నేను డబ్బు కోసం మోసం చేయను. ఆ సంచిని ధైర్యంగా నాకు ఇవ్వు అన్నాడు వినోద్. వినోద్ రెండో సంచిని కూడా తీసుకుని నదిని దాటాడు. ఆ వెండి నాణేలు కూడా అతన్ని అతని విలువల నుండి పక్కకు తప్పించలేకపోయాయి. ఆ తర్వాత వారు ఒక కొండ వద్దకు చేరుకున్నారు. వినోద్ నెమ్మదిగా కొండ ఎక్కడం మొదలుపెట్టాడు. కాని ఆ వృద్ధుడు కిందే ఉండిపోయాడు. రా అని వినోద్ పిలిచాడు. నువ్వు ఎందుకు ఇంకా కిందే నిలబడి ఉన్నావు అని వృద్ధుడిని చూసి అడిగాడు వినోద్. నేను చాలా ముసలివాడిని, నేను ఈ సంచితో కొండ ఎక్కలేను అన్నాడు వృద్ధుడు. అయితే అది నాకు ఇవ్వు. నేను దీన్ని మోస్తాను అని వినోద్ చెప్పాడు. ఆ వృద్ధుడు ఆగి, కాని ఈ సంచిలో బంగారు నాణేలు ఉన్నాయి. నువ్వు పారిపోతే నిన్ను పట్టుకోవడం నా వల్ల కాదు. వినోద్ ఇప్పుడు కొంచెం విసుగ్గా, నేను ముందే చెప్పాను కదా, నేను అలాంటి వ్యక్తిని కాను. నేను నిజాయితీపరుడిని. నేను ఒక చిన్న లోన్ కంపెనీలో పనిచేసేవాడిని. రికార్డులు నిర్వహించే బాధ్యత నాది
కానీ ఒక క్లయింట్ రుణం గురించి అబద్ధం చెప్పమని వారు అడిగినప్పుడు నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఆ వృద్ధుడు ఇంకా నమ్మలేకపోతున్నట్లు ఉన్నాడు. కాని చివరకు ఇలా అన్నాడు, నువ్వు నిజం చెబుతున్నావో లేదో నాకు తెలియదు, కాని సరే, ఈ సంచిని తీసుకో. నేను నెమ్మదిగా నడుస్తాను. నువ్వు ముందుకెళ్ళి కొండ అవతలి వైపు నా కోసం వేచి ఉండు. వినోద్ సంచిని ఎత్తుకుని ఆ వృద్ధుడిని వెనక్కి వదిలేసి నడవసాగాడు. అతను నడుస్తుండగా అతని మనస్సులోకి ఒక ఆలోచన వచ్చింది. నేను ఈ 3 సంచులతో పారిపోతే ఆ ముసలివాడు నన్ను పట్టుకోలేడు. నేను ఎప్పటికీ ధనవంతుడిగానే ఉంటాను. మరో ఆలోచన వచ్చింది. అతను వృద్ధుడు. బహుశా అతనికి జీవితం ఇంకా కొన్ని సంవత్సరాలే ఉంటుంది లేదా ఈ డబ్బుతో అంతా ఏం చేస్తాడు? కాని నేను ఇంకా యవ్వనంలో ఉన్నాను. నేను ఈ డబ్బు తీసుకుంటే ధనవంతుడిని కావచ్చు, అందమైన స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు, విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ ఆలోచనలకు లోనై వినోద్ 3 సంచులతో పరుగు మొదలుపెట్టాడు. ఆయాసపడుతూ ఇంటికి చేరుకుని సంచులను తెరిచి షాక్ తిన్నాడు. అందులో బంగారం లేదు, వెండి లేదు, కేవలం చిన్న చిన్న రాళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ వృద్ధుడు ఎందుకు అబద్ధం చెప్పాడు అని వినోద్ ఆలోచించాడు. అతను ఇదంతా ఎందుకు చేశాడు? అప్పుడే సంచిలో ఒక చీటీని చూశాడు. దాన్ని తీసి చదివాడు. నేను ఈ రాజ్యానికి రాజును. నాకు కుటుంబం లేదా వారసుడు ఎవరూ లేరు. నాకు వయసు పైబడుతోంది. అందుకే నా కుమారుడిగా ఒక యువకుడిని దత్తత తీసుకుని భవిష్యత్తులో రాజును చేయడానికి ఒక నిజాయితీ గల వ్యక్తి కోసం వెతుకుతున్నాను. ఒకవేళ నువ్వు పారిపోకుండా ఉండి ఉంటే ఆ వ్యక్తి నువ్వే అయ్యేవాడివి. వినోద్ ఆ లెటర్ చదవగానే తీవ్రమైన పశ్చాత్తాపంతో నిండిపోయాడు. అతను తన జీవితాంతం నిజాయితీగా ఉన్నాడు. ఎవరినీ మోసం చేయాలని అతను ఎప్పుడూ అనుకోలేదు. కాని ఒక చిన్న దురాశ ఆలోచన అంతా మార్చేసింది. ఒక్క క్షణం తన మనసును అదుపులో ఉంచుకుని ఉంటే అతను సింహాసనానికి వారసుడయ్యేవాడు. కాని ఒక్క క్షణం బలహీనత అతనికి జీవితంలో అతిపెద్ద అవకాశాన్ని కోల్పోయేలా చేసింది. మన ఆలోచనలు ఎంత శక్తివంతమైనవో ఈ కథ మనకు బోధిస్తుంది. వినోద్ నిజంగా నిజాయితీ గల వ్యక్తి. కాని అతనికి కలిగిన ఒక క్షణిక అత్యాశ అతని విలువలకి పూర్తిగా విరుద్ధమైన పనిని చేసేలా చేసింది. నేను పారిపోతే ఆ ముసలివాడు నన్ను పట్టుకోలేడు అనే ఆలోచన అతనికి కలిగింది. అక్కడితో అది ముగిసిపోవచ్చు. కాని అది ఆగలేదు. అది ఇలా మారింది. నేను ధనవంతుడిని అవుతాను. నేను గొప్ప జీవితాన్ని గడుపుతాను. నేను ఒక అందమైన స్త్రీని పెళ్లి చేసుకుంటాను. ఈ ఆలోచనలు అతన్ని తప్పుడు మార్గంలోకి నడిపించాయి. ఒక సామెత ఉంది, మన సొంత ప్రతికూల ఆలోచనలు మనకు చేసే హానిని మనకు అత్యంత శత్రువు కూడా చేయలేడు. ప్రతి పని ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. ఆలోచన మాటలుగా మారుతుంది. మాటలు పనులుగా మారుతాయి. పనులు అలవాట్లుగా మారుతాయి. ఆ అలవాట్లు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి మనం ప్రతికూల ఫలితాల నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే మన ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిజాయితీ మరియు సానుకూల ఆలోచనలు మనల్ని మెరుగైన, మరింత అందమైన జీవితం వైపు నడిపిస్తాయి. మన ఆలోచనలు విత్తనాల వంటివి. ఒకరోజు అవే మన భవిష్యత్తుగా ఎదుగుతాయి. కాబట్టి ఆ విత్తనాల్లో ప్రశాంతత, సానుకూలత మరియు నిజాయితీ ఉండేలా చూసుకుందాం. ఈ కథ ఎక్కువ మందికి చేరాలని మీరు అనుకుంటే దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మాతో కలిసి ఉండటానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో స్ఫూర్తిదాయకమైన కథతో మళ్లీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఓపికగా ఉండండి, కృతజ్ఞతతో ఉండండి మరియు జీవితంలో ముందుకు సాగండి.